రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో బయటకు తీసుకెళ్లి హత్య చేసిన 5 నిందితులను తాడికొండ పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఫణిధరం గ్రామానికి చెందిన మాడుగుల శంకర్రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు. అది గమనించిన దేవరకొండ నాగేశ్వరరావు తన అనుచరులతో కలిసి అతని వద్ద ఉన్న బంగారం నగదు దోచుకోవాలని కుట్ర పన్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పొలం కొంటామంటూ శంకర్రావును కారులో తీసుకెళ్లి హత్య చేశారని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే తమదైన శైలిలో విచారించగా గతంలో కూడా వెంగళాయపాలెంకు చెందిన నాగరాజును హత్య చేసి సాగర్ కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారని అన్నారు. నిందితుల వద్ద నుంచి కారు, మొబైల్ ఫోన్లు, 4 ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, 72,000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. తాడికొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫణిధరం విలేజ్ నుంచి ఒక శంకర్రావు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 7th జూలై రోజు మిస్సింగ్ అయ్యారు. దాని మీద 8th జూలై మార్నింగ్ మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అతని ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఆ ఫోన్ నెంబరు మేము ఎక్కడో లామ్ దగ్గర అతను లోపల డీల్ మాట్లాడుతున్నాడు, మేము ఈ ప్రాపర్టీ పని మీద, రియల్ ఎస్టేట్ పని మీద వచ్చామని, తర్వాత మాట్లాడతారు, అతను బిజీగా ఉన్నాడని చెప్పడం జరిగింది. కానీ ఆ ఫోన్ లొకేషన్ అప్పుడు చూస్తే వైజాగ్లో వచ్చింది. దాంతో ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే కొంత అనుమానము స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ తాడికొండ దానికి సంబంధించి సిడిఆర్స్ తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి నల్లపాడు లిమిట్స్లో పొత్తూరు దగ్గర క్వారీగుంటలో ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీను ఈ చనిపోయిన శంకర్రావు అనే ఫణిధరం విలేజ్ నుంచి శంకర్రావు అని ఆయనది అని గుర్తించడం జరిగింది. గుర్తించినాక దీంట్లో ఆల్రెడీ మనకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కేసులో ఎవరైతే 5 మంది కలిసి ఈ శంకర్రావు అనే అతన్ని మర్డర్ చేశారో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ఓంకార్ నాగేశ్వరరావు. అతను వెంగళపాలెం గ్రామం సంబంధించిన అతను ఇంకా 4గురితో కలిసి ప్లాన్ చేసి, ఇతను బాగా ఆస్తిపరుడు, ఇతను ఒంటి మీద బాగా గోల్డ్ వేసుకుంటాడు. ఇతన్ని ఒక కార్ రెంట్ చేసి ప్లాన్ చేసి వాళ్ళని పిలవడం జరిగింది. ఈ చనిపోయిన ఆయనను పిలవడం జరిగింది. మేము ఎడ్లపాడు దగ్గర మేము ఒక ప్రాపర్టీ కొనాలి, ఆ ప్రాపర్టీ కోసము మీరు చూపించడానికి రండి అని చెప్పి ఒక రెంటెడ్ కార్ తీసుకొని 4 ఈ డిసీజ్డ్తో పాటు అక్కడ వెళ్ళి దారిలో ఇతన్ని ఈ బైండింగ్ వైర్తో, కోరియన్ తాడుతో స్ట్రాంగులేట్ చేసి చంపడం జరిగింది. కారులో చంపినాక మళ్ళా వాళ్ళు ఈ పొత్తూరు దగ్గర వచ్చి క్వారీగుంటలో బాడీను ఒక సిమెంట్ పోల్తో తాడుతో పట్టేసి క్వారీగుంటలో డంప్ చేయడం జరిగింది. డంప్ చేసినాక ఈ బాడీ పైకి వచ్చిన తర్వాత మనకి బాడీ రికవర్ అయింది. సో ఎవరైతే దీంట్లో 5 మంది ముద్దాయిలు ఉన్నారో దాంట్లో A1 ఓంకార్ నాగేశ్వరరావు, అతని మీద ఇంతకుముందు మహిళా పోలీస్ స్టేషన్ గుంటూరులో ఒక సెక్షువల్ హరాస్మెంట్ కేసు ఉంది. అదేవిధంగా ఒక NDPS కేసు కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఉంది. అదేవిధంగా ఇంకొక అతను మణికంఠ అనే అతను ఉన్నాడు. అతని మీద కూడా 3 ఎక్స్టార్షన్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా మిగతా 2 ముద్దాయిల మీద కూడా ఒక చీటింగ్ కేసు అండ్ అదేవిధంగా ఇంకొక 2 మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరికీ
కొంత నేరచిత్రం కూడా ఉంది. వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది, రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మెయిన్ ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, ఓంకార్ నాగేశ్వరరావు అదేవిధంగా మణికంఠ, వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మేము పెట్టేదానికి సిఫార్సు చేస్తున్నాము. అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంకొక మర్డర్ కేసు కూడా డిటెక్ట్ అయింది. ఇంకొక కేసు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అతను మిస్సింగ్ అయ్యాడు 5th monthలో. అతన్ని కూడా మేము చంపినామని వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఓంకార్ నాగేశ్వరరావు అదేవిధంగా ఈ కనపర్తి మణికంఠ అండ్ ఇంకొక బన్నీ అనే అతను, ముగ్గురు కలిసి అతన్ని కూడా ఇదే విధంగా ఒక బండిలో తీసుకెళ్ళి అక్కడ వైర్తో అతన్ని స్ట్రాంగులేట్ చేసి చంపడం జరిగింది. తర్వాత బాడీను మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సాగర్ కెనాల్లో, సాగర్ కాలువలో డంప్ చేయడం జరిగింది. ఆ బాడీ కూడా ఆల్రెడీ దాని మీద ఒక 194 BNSS కేసు మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఆ బాడీ కూడా గుర్తించడం జరిగింది. ఆ కేసులో కూడా మేము సెక్షన్ ఆల్టర్ చేసి, మర్డర్ కింద ఆల్టర్ చేసి దాంట్లో కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. సో ఈ కేసును చాలా టెక్నికల్గా చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో బాడీ దొరకడం ముందే మనకి ఈ కేసులో ఏదో ఒక తేడా ఉంది. దానికి ఆల్రెడీ అప్పటికే ఏదైతే కార్ వాళ్ళు యూజ్ చేశారో, ఎవరి నుంచి వాళ్ళు కార్ రెంట్ మీద తీసుకున్నారో, ఈ కార్లో ఉన్న బ్లడ్ స్టెయిన్స్ అప్పటికే గుర్తించడం జరిగింది. అదే రోజు బాడీ కూడా సర్ఫేస్ అయింది, దాని ముందే కార్ను గుర్తించడం జరిగింది. సో ఈ కేసులో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేసి టెక్నికల్గా అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఈ కేసును క్రాక్ చేసిన తుళ్ళూరు డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ తాడికొండ అండ్ వాళ్ళ టీంకి మేము సర్టిఫికేట్లు ఇచ్చి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.